పోలవరం నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామం దుత్తుకూరులో కోడి పందాలలో పాల్గొని తిలకించారు. కోడి పందాలు గిరిజన సంప్రదాయంలో ఒకటని, ఇక్కడ నిర్వహించే పందాలను కోర పందాలు అంటారని, ఇక్కడ ఎలాంటి బెట్టింగ్లు లేకుండా సంప్రదాయబద్ధంగా పందాలు నిర్వహిస్తారని అన్నారు. ఈ సంవత్సరం పేదల ఇళ్లలో సంక్రాంతి సందడి కనిపించడం లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్న సూపర్ 6 పథకాలు ఇప్పటి వరకు అమలు చేయలేదని, పేదల కళ్లల్లో ఆనందం కనిపించడం లేదని అన్నారు. పోలవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ సంక్రాంతి అంటే మరి తెలుగు ప్రజలకి ఒక పెద్ద పండుగ. సంస్కృతి సంప్రదాయాలకి మరి నిలుటొద్దు అద్దం పట్టే ఈ సంక్రాంతి పండుగని మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి అంటే సంస్కృతికి సాంప్రదాయానికి నిదర్శనం. అందులో భాగంగానే మరి ఏజెన్సీలు మరి గిరిజనులు కూడా మరి సాంప్రదాయమైన క్రీడలు మరి కోడి పందాల్లో కూడా పాల్గొంటారు. ఈ కోడి పందాలు అనేది మరి పూర్వం నుంచి కూడా మరి కోడి పందాలు గిరిజనులు సాంప్రదాయబద్ధంగా మరి చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా ఇటు పందెల్లో ఎటువంటి బెట్టింగ్ లేకుండా, డబ్బులు లేకుండానే మరి ఈ పందెలు కోడి పందెలు వేస్తుంటారు. మరి ఈ సంక్రాంతి చూస్తే మోసిపోయినట్టుంది. ప్రజలు కూడా మరి సంతోషంగా కనపడతారు. ఎందుకంటే ఈ 6 నెలల్లో కూడా పేదలకి ఒక్క పథకం కూడా మరి అమలు చేయలేదు. సూపర్ 6 అని చెప్పి ప్రజల్ని పూర్తిగా మోసం చేశారు. దానివల్ల ప్రజల్లో కూడా మరి సంతోషం లేదు, ఏం లేదు. పండుగ వాతావరణం కూడా కనపడతలేదు. మరి అయినా కానీ ప్రజలందరూ కూడా మరి సంక్రాంతిని మరి ఘనంగా జరుపుకోవాలని, ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.